చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత రెండోసారి తెలంగాణకు రాబోతున్నారు. సో ఇక్కడ పార్టీ బలోపేతం కోసం కూడా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇదే అంశంపైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు దుర్గప్రసాద్ గారు ఉన్నారు, టీడీపీ సీనియర్ నాయకులు. దుర్గప్రసాద్ గారు చెప్పండి, అంటే చంద్రబాబు నాయుడు గారు రెండోసారి రావడానికి గల కారణాలు ఏంటి? ఇక్కడ కూడా పార్టీ బలోపేతం అవుతుంది అనుకోవచ్చు, ఎందుకంటే 2014 తర్వాత పార్టీ అనేది ఇక్కడ మనుగోడులో కూడా లేదు. మరి అట్లాంటి పార్టీ మళ్ళీ బతుకుతుంది, చంద్రబాబు నాయుడు గారు రావడంతో లేస్తుంది అని చెప్పేసి ఎట్లా అనుకోవచ్చు? పార్టీని రివైవ్ చేయాలని చెప్పి మొన్న వచ్చిన మొదటి మీటింగ్లోనే సార్ చెప్పడం జరిగింది. ఈరోజు ముఖ్య నాయకులతోటి సమావేశం అవుతున్నారు. ముఖ్య నాయకులతో సమావేశం అయిన తర్వాత మాకు సభ్యత్వ కాల పరిమితి కూడా అయిపోయింది. సభ్యత్వాలు కూడా చేయాల్సింది ఈ సంవత్సరము. అక్కడ ఇక్కడ 2 రాష్ట్రాల్లో కూడా సభ్యత్వాలు జరగడం, మొన్న పొలిట్ బ్యూరోలో కూడా నిర్ణయించడం జరిగింది సభ్యత్వ కార్యక్రమం శురువు అవుతుందని. మాకు మొదటగా సభ్యత్వం శురువు అయిన తర్వాత నెక్స్ట్ అడాక్ కమిటీలు వేసుకున్నాం. అడాక్ కమిటీలతో సభ్యత్వాలు చేస్తాం. సభ్యత్వాలు చేసిన తర్వాత గ్రామ కమిటీలు, మండల కమిటీలు, పార్లమెంట్ కమిటీలు అట్లా వేసుకుంటాం. వేసుకున్న తర్వాత రాష్ట్ర కమిటీని కూడా వేస్తారు. ఇదంతా ఒక 3-4 మంత్స్ ప్రొసీజర్ జరుగుతుంది. దానికి కార్యాచరణ కూడా నిర్ణయిస్తారు. ఇవాళ ముఖ్య నేతలతో మాట్లాడి ఎట్లా దీన్ని స్ట్రెంథన్ చేయాలనేది ఆలోచిస్తారు. రెండో విషయం ఏంటంటే తెలంగాణలో డెఫినెట్గా పార్టీ బలోపేతం అవుతుంది. మేము 14 తర్వాత బాగున్నాం. 14లో మేము 24% తోటి 15 మంది ఎమ్మెల్యేలు గెలిచినాం. తర్వాత 18లో కూడా మాకు కొంత పర్సంటేజ్ వచ్చింది. మా కూటమిలో పోతే 2 ఎమ్మెల్యేలు కూడా గెలిచినాం. ఇకపోతే మొన్న గతంలో 2 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ ఎన్నికలప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సార్ని అన్యాయంగా జైలుకు పంపటం వల్ల ఆ పరిస్థితి ఉంటే సార్ జైల్లో ఉండటం వలన ఇక్కడ అంతా ఇబ్బందిగా ఉందని చెప్పి మేమే పోటీ నుంచి విరమించుకున్నాం. తర్వాత పార్లమెంట్కి వచ్చేసరికి అక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ చేసినాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇక్కడ ఏంటంటే సంస్థాగతంగా కూడా స్థానిక ఎన్నికలు కూడా వస్తున్నాయి. మా అంతకుముందు మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్థానిక ఎన్నికలు కూడా తప్పనిసరిగా మనం బలం ఉన్న కాడ చూద్దామని అన్నారు. దాని దృష్టితో కూడా ఇప్పుడు ఇవాళ సైమల్టేనియస్గా స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఒక 5-6 నెలల్లో మా సభ్యత్వాలు కూడా సేమ్ చేయబోతున్నాం అదే సమయంలో. కాబట్టి కీలకమైన నిర్ణయాలు ఇవాళ సారు చెప్తారని ఆశిస్తున్నాం. సార్, ఇప్పుడు 2014లో సీఎం ఉన్నప్పుడే ఇక్కడ దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు కాస్త అప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇప్పుడు సీఎంగా ఉన్నారు, మళ్ళీ ఇక్కడ పార్టీ బలోపేతం అవుతుందని ఏ విధంగా అనుకోవచ్చు? అంటే అప్పుడు సీఎం ఉన్నప్పుడే కాలేదు, టీడీపీకి దాదాపు 24% ఉన్నప్పుడు, ఇప్పుడు దాదాపుగా ఒక 2-3 ఉండొచ్చు అనుకుంటున్నాను. దాని నుంచి ఎట్లా లేదు? డెఫినెట్గా ఇవాళ రాజకీయ పరిస్థితులు ఏంటంటే తెలంగాణలో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉన్నది. మేము 14లో తర్వాత పార్టీ వీక్ అయినప్పుడు ఆటోమేటిక్గా టీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్గా మారిన రాష్ట్ర సమితి పుంజుకున్నారు. వాళ్ళు బలోపేతమైనారు. కార్యకర్తల్ని వాళ్ళందరినీ కూడా బాగా మా కింద స్థాయిలో క్యాడర్ని అంతా కూడా తీసుకున్నారు. ఇప్పుడు అదే క్యాడర్ బీఆర్ఎస్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కిందికి మళ్ళీ తెలుగుదేశం వైపు చూస్తున్నారు. అందుకనే ఇక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ తెలంగాణలో ఉన్నది. ఏదైతే మా ప్లేస్ని తెలుగుదేశం పార్టీ ప్లేస్ని బీఆర్ఎస్ తీసుకుందో మళ్ళీ బీఆర్ఎస్ ప్లేస్ని తెలుగుదేశం పార్టీ తీసుకోబోతుంది. అందుకని పాత వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా మాతోటి కలుస్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది జాయిన్ అయ్యారు. ఇంకా జాయినింగ్లు కూడా భారీ ఎత్తున ఉంటాయి. మేము పెద్ద హోదాల్లో ఉన్న వాళ్ళకన్నా కూడా గ్రామ స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తలు పాత వాళ్ళు మా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేర్చుకుంటున్నాం. అందరిని కలిసిపోయి రాజకీయంగా పనిచేస్తాం తప్పనిసరిగా. అందుకు ఇక్కడ వ్యాక్యూమ్ ఉంది. సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు సహచరుడిగా ఇప్పుడు అంటున్నారు, శిష్యుడిగా ముందన్నారు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డిని ఢీ కొడతారు అనుకోవచ్చా? రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు అడుగులేశారు. డెఫినెట్గా ఇప్పుడు ప్రభుత్వ పరంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ప్రజల్లోకి తీసుకెళ్తాం, అవి అమలు చేయాలి. ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఉన్నారు ఆడ రేవంత్ రెడ్డి. గతంలో రేవంత్ రెడ్డి గారు మా దగ్గర పనిచేసి పోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వాలుగా రాష్ట్ర ప్రభుత్వాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య సఖ్యత కావాలా, ప్రభుత్వాలుగా చూసుకుంటారు. కానీ పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ మేము, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మాకు పార్టీలకు వైరుధ్యం ఎప్పుడూ ఉంటుంది. కానీ పార్టీల వైరుధ్యం ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో సమాజంలో అమలయ్యే విధంగా తెలంగాణ సమాజానికి ఉపయోగపడే విధంగా మేము కూడా ఒక కార్యాచరణ రూపొందిస్తాం. సో మొత్తానికైతే పార్టీ బలోపేతానికి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారని దుర్గప్రసాద్ గారు అంటున్నారు. ఇది దుర్గప్రసాద్ గారితో స్పెషల్ లిఫ్ట్.